హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అండి. ఇది మన రథసప్తమి రోజు వీడియో అనమాట. ఆ రోజు వీడియో తీసి అంతా ముగ్గులు పెట్టుకొని ఇలా వీడియో తీసానండి. ఆ రోజు పెట్టలేకపోయాను. పిల్లలకి ఎగ్జామ్స్ ఉండి ఇంకా వీడియో పెట్టలేకపోయానండి. రోజు తీసాను కదా అని చెప్పేసి ఇంకా చక్కగా ఇలా ముగ్గులు అన్నీ అలంకరించుకుంటారు, చూస్తారని చెప్పేసి పెడుతున్నాను అన్నమాట. నిండుగా పొద్దున్నే లేచి మనం సూర్యుడు అస్తమించకముందే సూర్యుడు ఉదయించకముందే మనం ముగ్గులు అవి వేసుకొని చక్కగా స్నానాలు అవి చేసుకొని నీట్గా ఇల్లు వాకిలు నీట్గా పెట్టేసుకొని ఇలా వాకిలి ముందు ముగ్గులు పెట్టుకుంటాం కదండి. గడపలు అవి నీట్గా పెట్టుకొని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా బియ్యం పిండితో కూడా ముగ్గులు అలంకరించుకుంటాము. చక్కగా ఇలా పూజ చేసుకుంటాం అన్నమాట గడపలన్నిటికీ. అది అయిపోయిన తర్వాత నిండుగా భగవంతుడు సూర్య భగవానుడు ఉదయించక ముందే మనం 5 గంటలకల్లా స్నానాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు రేగి ఆకులను ఇవి జిలేడి ఆకులు నెత్తి మీద పెట్టుకొని మనం మామిడిపైన పెట్టుకొని స్నానం చేసుకుంటే 7 జన్మల పాపాలు పోతాయి అంటండి. అన్నీ పెద్దవాళ్ళు చెప్తారు కదా. మేము కూడా అలాగే స్నానాలు చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చాక శుభ్రంగా కొన్ని చామంతులు ఉంటే ఇలా మాల కట్టానండి. మాల కట్టేసి అమ్మవారి ఫోటోకి ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఇలా మాలగా వేసుకున్నాను. ఆ తర్వాత చామంతి పూలు చిన్న చిన్న విగ్రహాలన్నిటికీ చక్కగా ఇలా అలంకరించుకున్నానండి. అలంకరించేసుకొని నీట్గా ఎర్ర చామంతులు, పసుపు చామంతులు ఇలా ఉంటే చక్కగా ఇలా అలంకరించేసి అన్ని విగ్రహాలకి ఫొటోస్కి అన్నిటికీ ఇలా అలంకరించుకున్నానండి. ఆ తర్వాత కామాక్షి అమ్మవారి దీపం ఇలా దీపాలన్నీ అక్కడ మట్టి దీపాలలోనూ వెండి దీపాలలోనూ ఇలా దీపాలు పెట్టి వెలిగించుకున్నాను. తర్వాత చక్కగా మనం రథసప్తమి అంటే పొంగల్ చేసుకుంటాం కదండి. పొంగల్ నీట్గా నేను బయట పెట్టలేదండి. ఇంట్లో పొయ్యి మీదనే పెట్టేసి పిడకలు అవి చక్కగా అటుపక్క ఇటుపక్క పిడకలు ఆవు పిడకలు తీసుకొచ్చేసి గ్యాస్ మీదనే పెట్టి పొంగల్ చేసానండి. చెరగడేసి కలబెట్టుకొని ఇలా పొంగల్ చేసాను అన్నమాట. బెల్లము పాలు పోసి పరమాన్నం చేసి దేవుడి దగ్గర ఇలా ఫస్టే ఇంట్లో దీపారాజన చేసుకున్నాకనే బయటికి వెళ్ళి మనం వెలిగించుకోవాలండి. నిత్య దీపారాజన ఇలా దేవుడి రూమ్ అంతా ఇలా వెలిగించుకొని పూజ అంతా ఇంట్లో అయిపోయిన తర్వాత ఇలాగా చూడండి మా దేవుడి రూమ్ అంతా కలకల్లాడుతుంది కదండి. ఇలా కొంచెం మరబొందామను ఇలా తులసి దళాలు అన్నిటి పెట్టి చక్కగా అర్చన చేసుకున్నానండి. అర్చన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇలాగా తాంబూలం పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట. చూడండి గులాబీలు ఈ పువ్వులతోటి ఇలా అలంకరించానండి. నిండుగా ఉంది కదా మా పూజ రూము. ఇలాగనమాట ఇలా అలంకరించేసుకొని ఇలా పూజ చేసుకొని ఆశయ కూడా చక్కగా అభిషేకం చేసుకొని దేవుడు విగ్రహాలన్నిటి ప్లేట్లో పెట్టుకొని చక్కగా అభిషేకం చేసి ఇలా పూజ చేసుకున్నానండి. ఈరోజు పొద్దుటే లేసానండి. 3:30కే లేసి ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఇలా సూర్యుడు రాబోయే టయానికి ఇంకా బయటికి వెళ్ళేసి కూడా చక్కగా ఇలా పూజ చేసుకున్నానండి. ఇలాగా రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి మనం బయట పూజ చేసుకుంటే చాలా మంచిదండి. డాబా పైకి వెళ్ళి ఈ సంవత్సరం అంతా హెల్త్ మంచిగా సహకరించలేదన్నమాట. ఇంకా ఈ గుమ్మాలకు కూడా మామిడాకులు అవి పెట్టుకుంటే మంచిది కదండి. ఇంట్లో పూజ అయిపోగానే ఇదిగో ఇలాగా గంగిరెద్దు వచ్చిందనమాట. ఎందుకు పండగకి రాలేదు నువ్వంటే, రాలేదమ్మా అటు వెళ్ళేము పెద్దవాళ్ళు పిలిస్తే అట్లా గ్రౌండ్లోకి అట్లా వెళ్తాం కదా. వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తూ ఉంటారు కదా సంక్రాంతి అప్పుడు, అలా వెళ్ళేసామమ్మా ఎక్కువ డబ్బులు వస్తాయని ఇప్పుడు ఇటు వచ్చామని చెప్తున్నాడండి. రథసప్తమి రోజే ఇలా గంగిరెద్దులు ఆయన వచ్చాడనమాట. ఆయనకి మనం వండుకున్న కొన్ని పిండి వంటలు ఉంటే సంక్రాంతి కొన్ని ఇచ్చేసానండి. తర్వాత ఒక జాంగ్రియను కొబ్బరి లడ్డు ఉంటే ఎద్దుకు పెట్టానమాట. గంగిరెద్దు అంటామండి మేము. ఇలాగా పెట్టేసిన తర్వాత ఇంకా బయట కూడా పూజ చేసుకున్నాను అన్నమాట. బయట అండి ఒక ప్లేట్లో
జిలేడు ఆకులు పెట్టేసుకొని రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ జిలేడు ఆకులు పెట్టేసి దాని తర్వాత ఆ ఆకుల మీద కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని గోధుమలు పోసి గోధుమల మీద ఒక దీపం పెట్టేసి ప్రమిద దాంట్లో ఒత్తులేసి దీపం వెలిగించానండి. ఇలాగనమాట దీపం వెలిగించుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. గోధుమ దీపం గోధుమల పైన దీపం వెలిగిస్తే చాలా మంచిదంటండి. ఆ తర్వాత చిక్కుడాకులు అనమాట 7 చిక్కుడాకులు తీసుకొచ్చేసి ఆ చిక్కుడాకుల మీద పరమాన్నం వేసానండి. పరమాన్నం వడ్డిచ్చేసి ఆ సూర్యుడు భగవానుడికి నైవేద్యం పెట్టానన్నమాట. ఫస్ట్ అరిటాకు వేసి అరిటాకు మీద ఇలాగ ఆ భగవంతుడు ఫోటో పెట్టుకొని కనకాంబరాలు, గులాబీ పూలు, మందార పువ్వు ఇలా అలంకరించుకున్నానండి. అలంకరించుకొని ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి తాంబూలం పెట్టుకొని పండ్లు పెట్టుకొని ఇలా సాంబ్రాణి కడ్డీలు అవన్నీ వెలిగించుకొని ఇలా పూజ చేసుకున్నానండి. తులసి అమ్మవారి దగ్గర కూడా ఇలా ఫోటో పెట్టుకొని ఇలా వెలిగించుకొని ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట. ఇలాగా చూడండి, పండగలు వస్తేనే మన గుమ్మాలన్నీ కలకలలాడుతూ ఉంటాయి కదా. గుమ్మాల దగ్గర కూడాను పసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా ఇలా పువ్వులతోటి అలంకరించి పెట్టానండి. ఎంత నిండుగా ఉంది కదండి. ఇలాగనమాట పైన మామిడాకులు పెట్టుకొని ఇలా చేసుకున్నామండి. ఈ సంవత్సరం రథసప్తమి పండగ ఇలా చేశానన్నమాట. ఈ తర్వాత ఇక ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకుంటే ఇల్లంతా మంచిది కదండి. ఇలా సాంబ్రాణి పొగ వేసుకొని మా పండగ రథసప్తమి పండగ ఇలా చేసుకున్నామండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనా? ఉంటాను. బాయ్ అండి.